హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలనే కోరుకుంటూ మీరు చేసే లైక్ కానీ, సబ్స్క్రైబ్ కానీ, కామెంట్ కానీ నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆది బీటెక్ చదువుతూ హాస్టల్లో చదువుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మా నాన్న ఏదో పని ఉండి బయట ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. అందువల్ల ఆదిని ఇంటికి వచ్చి ఉండు అని చెప్పారు. ఎందుకంటే ఆది వాళ్ళ నాన్న ఫ్రెండ్ అదే రోజు ఏదో ఇంపార్టెంట్ ఫైల్ తీసుకొని వస్తారు అని చెప్పడం వలన ఆదిని ఇంటికి వెళ్ళమని చెప్పారు. ఆది హాలిడే పెట్టి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యింది. అప్పటికే వాళ్ళ అమ్మ నాన్న ఊరికి వెళ్ళిపోయారు. ఆదికి బోర్ కొట్టడంతో మూవీస్ పెట్టి చూస్తూ ఉన్నాడు. అలా సాయంత్రం అయిపోయింది. ఆకలి వేయడంతో ఏదైనా చేసుకొని తిందాం అనుకున్నాడు. ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న స్నాక్స్ తీసుకొని వచ్చి ల్యాప్టాప్లో మళ్ళీ మూవీస్ చూడటం స్టార్ట్ చేశాడు. ఎందుకో తెలియదు కానీ ఆది మనసు ఏదో జరుగుతోంది అని సిగ్నల్స్ ఇస్తుంది. ఆది అవేమీ పట్టించుకోకుండా సినిమా చూడటంలో నిమగ్నమయ్యాడు. కానీ తన మనసులో నుండి ఆ ఫీలింగ్ మాత్రం పోలేదు. ఆది వాళ్ళ నాన్నకి కూడా భయం ఎక్కువ. అందుకే ఇంటి చుట్టూ 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పెట్టారు. ఆది ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ చూస్తే సరిపోతుంది, అప్పుడు ఎలాంటి భయం ఉండదు అనుకొని ల్యాప్టాప్లో లైవ్ సీసీటీవీ ఆన్ చేసి చూస్తున్నాడు. మొత్తం క్లియర్గా కనబడుతోంది. ఎవరూ లేరు అక్కడ. సరే అని చెప్పి క్లోజ్ చేశాడు అనుకున్నాడు. కానీ అప్పుడే ఏదో ఆకారం వెళ్ళినట్టు కనిపించింది. అది బయట నుండి ఇంటి లోపలికి నడుచుకుంటూ వస్తున్నట్టు తెలుస్తోంది ఆదికి. భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. మొదట అది ఎవరో మనిషి అనుకున్నాడు. కానీ అది దగ్గరకు వచ్చే కొద్దీ మనిషి కాదు అని తెలిసింది. ఆ ఆకారాన్ని లైవ్ ఫుటేజ్లో చూస్తూనే ఉన్నాడు ఆది. ఆ ఆకారం కూడా తననే చూస్తున్నట్లు చాలా క్లియర్గా తెలుస్తోంది. అలా చూస్తూ ఉన్నాడు ఆది. భయంతో బాగా చెమటలు పట్టాయి. బాగా టెన్షన్ అయిపోయాడు. అలా చూస్తూ ఉన్న తనకి ఎవరో డోర్ కొడుతున్న చప్పుడు వినిపించింది. ఆది వెనక్కి తిరిగి మళ్ళీ ల్యాప్టాప్లో చూడగానే అక్కడ ఉన్న ఆకారం కనిపించలేదు. ముందు ఎలా అయితే ఖాళీగా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఖాళీగానే ఉంది. డోర్ ఓపెన్ చేసి చూద్దామనుకున్నాడు. కానీ ఎందుకులే అని వదిలేశాడు. కానీ ఎందుకో మనసు ఉండలేక చూడాలి అనుకుని మెల్లగా డోర్ దగ్గరికి వచ్చాడు. అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. మెల్లగా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. కానీ ఎక్కడ ఎవరూ లేరు. సాయంత్రం 6:30 అవుతుంది. ఆది అదేం పట్టించుకోకుండా డోర్ వేసి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ మూవీస్ చూస్తూ అదేవిధంగా లైవ్ ఫుటేజ్ చూస్తూ కూర్చున్నాడు. కానీ ఆ సీసీటీవీలో ఏం కనిపించలేదు. మొత్తం ముందులాగానే ఖాళీగానే ఉంది. ఆది ఏం లేదులే అని మూవీస్ చూస్తున్నాడు. ఒక 10-15 నిమిషాల తరువాత ల్యాండ్లైన్కి ఫోన్ వచ్చింది. ఈ టైంలో ఎవరు చేసుంటారు అనుకొని ఫోన్ లిఫ్ట్ చేద్దామని ల్యాండ్లైన్ దగ్గరికి వెళ్ళాడు. కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు. అటువైపు నుండి ఎటువంటి సమాధానం రాలేదు. మళ్ళీ ఎవరండి, ఏం మాట్లాడారేంటి అని అడిగాడు. కానీ ఎవరూ సమాధానం చెప్పలేదు. ఫేక్ కాల్ అనుకుని కట్ చేశాడు ఆది. సోఫా దగ్గరికి వచ్చి మూవీ చూద్దామనుకుని వెళ్ళే సమయంలో మళ్ళీ వచ్చింది కాల్. లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగాడు ఆది. కానీ ఎటువంటి సమాధానం లేదు. కట్ చేసి వెళ్ళబోతుంటే మళ్ళీ రింగ్ అయింది ఫోన్. కోపంతో లిఫ్ట్ చేసి హలో ఎవరు మీరు, ఎందుకు కాల్ చేసి నాతో ఆడుకుంటున్నారు అని అరిచాడు ఆది. అప్పుడు ఆ వైపు నుండి సమాధానం వచ్చింది. అది విన్న ఆదికి భయంతో గుండె జల్లుమంది. అతను చెప్పింది ఆదికి అర్థం కాలేదు. అదేదో తెలియని భాషలో మాట్లాడాడు. కానీ ఆ వాయిస్ తనకి చాలా భయాన్ని కలిగించింది. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఆత్మ ఉంది అనిపించింది.
ఆది వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఆవిడ అదేమీ పట్టించుకోకు, ఏదో కనెక్షన్ ప్రాబ్లం అయి ఉంటుంది, తినేసి పడుకో అని చెప్పింది. ఆది లేదమ్మా నిజంగా జరిగింది అని చెప్పినా ఆవిడ అదేం లేదు, నువ్వు తినేసి పడుకో అని చెప్పి కాల్ కట్ చేసింది. ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా భయం ఎక్కువవుతుంది అనుకొని ఆది తన ఫ్రెండ్కి కాల్ చేసి 1 గంట సేపు మాట్లాడాడు. అలా మైండ్ డైవర్ట్ అయ్యాక కాల్ కట్ చేసి తినేసి వెళ్ళి రూమ్ లాక్ చేసుకొని పడుకున్నాడు. మంచి నిద్రలో ఉండగా కీచు గొంతుతో అరిస్తే వచ్చే శబ్దం వినిపించింది. ఉలిక్కిపడి లేచాడు ఆది. గది మొత్తం చీకటిగా ఉంది, ఎవరూ కనిపించడం లేదు. సాయంత్రం సీసీటీవీ ఫుటేజ్లో చూసిన ఆత్మ ఏమైనా వచ్చిందా అనుకున్నాడు. మళ్ళీ అది ఆలోచిస్తే ఇంకా భయం ఎక్కువ అవుతుంది అనుకొని ఆ విషయం మర్చిపోయి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. కొంచెం సమయం తర్వాత ఆదికి మెలకువ వచ్చింది. కానీ తను ఎందుకో తన కాళ్ళు చేతులు కదపలేకపోతున్నాడు. తన రూమ్లో ఒక మూల ఏదో ఒక ఆకారం నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. అది చూడగానే ఆదికి వెంట్రుకలు నెక్కబడుచుకున్నాయి. ఎటూ కదలలేకపోతున్నాడు. ఆ ఆకారం ఆది దగ్గరకు మెల్లగా నడుచుకుంటూ వస్తోంది. ఆది గుండె చప్పుడు ఇంకా ఎక్కువయ్యింది. ఆ ఆకారం నడుచుకుని వచ్చి ఆది వెనక్కి వెళ్ళింది. అది ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఆదికి తన వెనక ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి. వస్తువులు కింద పడితే ఏ శబ్దం వినిపిస్తున్నాయి. ఆ ఆకారం మెల్లగా ఆది వెనక్కి వచ్చి పడుకుంది. ఆది అలా పడుకోగానే గుండె ఆగినంత పనైంది ఆదికి. దాని వెచ్చటి శ్వాస మెడకు తగులుతుంటే ఏడుపు వచ్చేసింది ఆదికి. ఆ ఆకారం మెల్లగా ఆది తలను నిమురుతోంది. అలా మెల్లిగా ఆది చేతిపైన దాని చేతిని పెట్టింది. అది చాలా గట్టిగా చల్లగా అనిపించింది ఆదికి. ఆ ఆకారం తన చేతిని వెనక్కి తీసుకొని అక్కడ నుండి దూరంగా వెళ్ళింది. 10 నిమిషాలు అంతా నిశ్శబ్దం. ఆది అటు కదలలేకపోతున్నాడు. మళ్ళీ ఏదో కింద పడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ ఆకారం మెల్లగా ఆది వెనక్కి వచ్చి తన చెవిలో తను ముందు ఫోన్ కాల్లో విన్న గొంతుతో అదే మాట్లాడడం మొదలుపెట్టింది. అది విన్న తరువాత ఆదికి విపరీతంగా తలనొప్పి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడు. దాని తర్వాత ఏం జరిగిందో తనకి ఏం గుర్తులేదు. మరుసటి రోజు కాలింగ్ బెల్ మోగడంతో మేల్కొని వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. వాళ్ళ అమ్మ నాన్న లోపలికి వచ్చి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, లిఫ్ట్ చేయాలి అని తెలీదా నీకు అని కోప్పడ్డారు. అప్పుడు ఆది లేదు నాన్న రాత్రి అని అంటుండగా రాత్రి జరిగిన సంఘటన గుర్తు వచ్చి మొత్తం వాళ్ళకి చెప్పాడు. అప్పుడు ఆది వాళ్ళ అమ్మ కంగారు పడి తనను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళింది. అప్పుడు డాక్టర్ భయపడాల్సిన అవసరం లేదు, ఇది బయాలజికల్ మెడికల్ కండిషన్, దీన్నే స్లీప్ పెరాలిసిస్ అని కూడా అంటారు. అంటే మనం నిద్రలో ఉండగా ఒక్కసారి మేలుకో వస్తుంది, అప్పుడు మనం మేల్కొంటాం, కానీ మన బ్రెయిన్ మాత్రం స్లీప్ కండిషన్లో ఉంటుంది. బ్రెయిన్ స్లీప్ కండిషన్లో ఉండడం వలన మనం మన కాళ్ళు చేతులు కదపలేం. అదే సమయంలో ఏదైనా పీడకలలు వస్తే దానిని నిజంగా జరుగుతుంది అని మనం ఫీల్ అయ్యే విధంగా చేస్తుంది అని చెప్పాడు డాక్టర్. కానీ అది మైండ్లో చాలా ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. ఇదంతా స్లీప్ పెరాలసిస్ అయితే సీసీ కెమెరాలో కనిపించింది ఎవరు? నాకు కనిపించిన అర్థం కాని భాష ఏమిటి అని ఆది అనుకున్నాడు. ఇది నిజంగా జరిగిన కథ. మీ జీవితంలో కూడా ఇలాంటివి జరిగి ఉంటే కింద కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ గ్రోత్ కొంచెం పెంచండి ప్లీజ్.